దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు 6,000 చొప్పున అందిస్తూ ఉంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2,000 చొప్పున రైతుల అకౌంట్లోనే నేరుగా వేస్తోంది. పీఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని 8,000కు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈ బడ్జెట్లో కూడా పెంచుతారనే వాదనలు వినిపించాయి. అయితే జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశే ఎదురైంది. పీఎం కిసాన్ స్కీమ్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఒక్కొక్కరి అకౌంట్లో ఏటా 8,000 పడతాయనుకుంటే నిరాశే ఎదురైంది. ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసే లేదు. ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 17 విడతల్లో రైతులకు డబ్బులు అందాయి. అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి 34,000 వచ్చాయి. ఇక త్వరలో 18వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో పడనున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ స్టేటస్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు వెళ్తే అక్కడ బెనిఫిషరీ స్టేటస్ పేజ్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ డేటాపై క్లిక్ చేయాలి. వ్యూ బెనిఫిషియర్ స్టేటస్ పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.